అవకాశాన్ని తీసుకొని ఆయన 10 ఏళ్ల పరిపాలన లోపల ఏదైతే ఉపాధి, సాగునీటి సౌకర్యాన్ని కల్పించడం, ఉద్యోగ కల్పన ఇవన్నీ ఎన్నో చెప్పిండు. అలా ఎన్ని నెరవేర్చిండు, ఎన్ని చేసిండు అనేది మనం ప్రజలకు వివరించి ఆనాడు తెలంగాణను ప్రజలందరి కోరికను మన్నించి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు టీఆర్ఎస్ చేతుల నిల్వ బడ్జెట్ ఇచ్చినటువంటి చరిత్ర మనదైతే, మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి 7 లక్షల కోట్ల అప్పు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ది. కాబట్టి మనం నిల్వతో అప్పచెప్పితే అయినా 8 లక్షల అప్పు చేసి మనకు అప్పచెప్పాడు. అట్లాంటి వ్యక్తి కావాలన్నా ఆనాడు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూనే నేను ఆనాటి కార్యక్రమాలు కాకుండా ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ప్రతి పేద వ్యక్తికి తెల్ల రేషన్ కాకుండా ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీది. కాబట్టి వాళ్ళంటే నేను 37 ఏళ్ల క్రితం సర్పంచ్గా మొదటిసారి గెలిచిన ఆనాటి నుంచి నేటి వరకు అన్ని కాంగ్రెస్ గెలిచిన ప్రతి సందర్భంలో కూడా రేషన్ కార్డులు ఇప్పించినటువంటి చరిత్ర మన కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఆనాటి నుండి నేటి వరకు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఇన్ని ముఖ్యమైన పనులు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మనం అందించినటువంటి చరిత్ర మనకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మినహా ఏ ప్రభుత్వంలో కూడా మనకు రేషన్ కార్డులు అందించిన చరిత్ర లేదు, ఇల్లు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. అంటే నా 37 ఏళ్ల జీవితంలో కూడా నేను అనుభవించిందే చెప్పుదన్నా. ఇలా ఒకటి 500 ఇల్లు ఇచ్చే అవకాశమే ఉన్నది. కాబట్టి ఇల్లు రాని వాళ్ళు బాధపడుతూ మళ్ళా తర్వాత సంవత్సరం ఇంకా 3 సంవత్సరాలు తప్పకుండా, అంటే మీతో పాటు రాని వాళ్ళకు మీకెంత బాధ ఉన్నదో మేము ఇప్పించలేకపోతున్నాం, మిగిలిన వాళ్ళకని బాధ మాకు కూడా ఉన్నది. దయచేసి మమ్మల్ని ఇందులో అర్థం చేసుకొని ఆనాడు రేషన్ కార్డులు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎన్నో పథకాలు, ఎన్నడూ చూడనటువంటి పథకాలు, శాచ్యురేషన్ పాయింట్, ప్రతి స్కీమును శాచ్యురేషన్ పాయింట్ అంటే సంతృప్త అంటే అర్హులు ఎవరు మిగలకుండా పెన్షన్లు ఇప్పించినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీ.